ప్రేమ ఎప్పుడు మోహంగా మారకూడదు. ప్రేమ శత్రువు అని ఎవ్వరూ అనలేదు, మోహం శత్రువే అని. ప్రేమ అనడానికి సరైన తెలుగు మాట అనురాగం. అందులో కూడా అణువు ఉంది చూడండి. రాగం అంటే ఇష్టం, అందుకే రాగద్వేషాలు అంటారు. నీ ఇష్టం ఎప్పుడు ఎలా ఉండాలంటే అణువు ఉండాలి మధ్యలో, అనుబంధంతో కూడిన ఇష్టం. అంటే నువ్వు ఈ మంచి పని చేసావు కాబట్టి నువ్వు నాకు ఇష్టం, అందుకే అన్నిటికీ నేను నిన్ను ఇష్టపడతానన్న సిద్ధాంతమే లేదు. అప్పుడు ఇష్టపడ్డావు కదా, ఇప్పుడు ఎందుకు అప్పుడు అలా ఉన్నావు ఇష్టపడ్డా, ఇప్పుడు ఇలా లేవు ఇష్టపడను, అంతే. అది ధర్మం. ఆ అనుబంధం ఏమిటి అంటే ఇష్టపడడానికి ధర్మం. ధర్మం లేనప్పుడు ఎలా ఇష్టపడతాము? ఎలా ఉన్నా ఇష్టపడాలంటే అలాగా, తప్పు చేసి కూడా ఇష్టపడాలంటే తప్పు చేసినప్పుడు వందలిస్తారు. నన్ను ఇష్టపడ్డావు కూడా జీవితాంతం ఇష్టపడ్డాను కుదరదండి. అక్కడ ఒక దశలో ఇష్టపడతాం, ఒక దశలో ఇష్టపడడం, అంతే. మొక్కజొన్న పొత్తు లేతగా ఉంటే ఇష్టపడితే బాగుంటుంది, ముదురుగా ఉన్నది ఇష్టపడితే కడుపు నొప్పి వస్తుంది. ఇప్పుడు ఇష్టపడడానికి కొన్ని షరతులు ఉంటాయి. అదే అనురాగం అన్నారు. అందుకని రాగం కాదు, అనురాగం, అనుబంధంతో కూడిన రాగం. అంటే నిన్ను ఇష్టపడడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఉన్నంతసేపే ఈ ఇష్టం. శాశ్వతంగా ఇష్టాలు ఎప్పుడు ఉండవు, కానీ ప్రేమ శాశ్వతం. లవ్ ఈజ్ యూనివర్సల్. ఇంగ్లీష్లో కూడా చెబుతారు, విశ్వమంతటా నిండింది ప్రేమ.